ఈరోజు మీకు చప్పిడి చేపలు చూపిస్తానండి. చప్పిడి చేపలు అంటే ఇవి నిప్పుల మీద కాలుస్తారన్నమాట. అది చాలా రుచిగా ఉంటుంది. దీనివల్ల ఎంత రుచో ఎవరెవరు తినొచ్చో ఇవి ఏం చేపలో అన్నీ మీకు క్లియర్గా చెబుతానండి. ఇవి కొయ్యంగ చేపలు అంటారన్నమాట. ఇవి కొయ్యంగ చేపలండి. చాలా రేటుతో కూడుకునే ఉంటాయి. పచ్చి చేపలు కూడా చాలా రేటు. చక్కగా దీని స్కిన్ ఇలా ఒలిసేసి ఇలా తీసేసి చక్కగా తీసేయాలన్నమాట అండి. ఇది మొత్తం ఇలా పేపర్లాగా వచ్చేస్తుంది. ఈజీయే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే మడకర్ర మీద ఆరుతారంటారన్నమాట అండి. ఆరిసే నిప్పులు కూడా గట్టిగా ఉండాలన్నమాట. ఆ నిప్పుల మీద ఆరితే ఇలా గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉన్న చేపలు రేటు ఎక్కువ ఉంటాయండి. మెత్తగా ఉన్న చేపలు రేటు తక్కువ ఉంటాయి. అది కూడా ఉంటుంది అన్నమాట. ఇవి చక్కగా ఇలా ఒలిసేసిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలు వేసుకుని మసాలా పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. అలాగా బాలింత్రాలకి వండుతారన్నమాట. ఇలాగా మనం ఇప్పుడు ఉల్లిపాయ కూడా గ్రేవీలా చేసుకుని చికెన్ కూర వండుకుంటాం కదా, అలా కూడా వండుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా దీని ఒక్క స్కిన్ మాత్రమే తీసుకుంటాం మనం. తీసుకుని కూర వండుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. చప్పుడు చేప అంటే మామూలు పచ్చి చేప కన్నా రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వలిసేసి చక్కగా ముక్కలు తీయటం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా వలిసేసాను కదా, చక్కగా దీని ఒక స్కిన్ అనేది తీసేసానండి. ఇలా ముళ్ళులు ఉన్నా కూడా తీసేసుకోవచ్చు చక్కగా. అప్పుడు మనకి తినేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు ఇలా కడుపుగా కూడా దీన్ని ఏమి ఉంచరండి. దీంట్లో కడుపులో ఉన్నదంతా తీసేసే దీన్ని తయారు చేస్తారన్నమాట. చాలా రేటుతో కూడుకున్నవి అయితే చాలా రుచిగా ఉంటుందండి. చాలా మంచిది. ఇంతేనండి. ఇలా ముక్కలుగా ఇరిసేసుకుని చక్కగా ఇలాగా చేసేసుకుని ఇంతేనండి. చక్కగా ఇది కూడా ఇలా ఒలిసేసాను కదా, దీని ఒక స్కిన్ ఉంటే ఇలాగ ఎక్కడైనా వచ్చేస్తుందండి. ఇలా ముక్కల కింద చేసేసుకుని ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ముళ్ళు అనేది ఉండదన్నమాట. ఇది ఇలాగా ఇగురు ఉండితే మరి చాలా బాగుంటుందండి. ఇది అవసరం కాదనుకుంటే ముళ్ళు కూడా తీసేయచ్చు మనం. లేదంటే తినేటప్పుడు కూడా తీసేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇదిగోనండి అయిపోయింది. చూసారు కదా, ఇదైతే ఈ తలకాయలు కూడా ఇగురులో వేసేస్తానండి. ఇదైతే వేస్ట్ వచ్చింది. ఇది మాకు ఒక స్కూబీ ఉందండి, దానికి పెట్టేస్తాను కుక్కకి. ఇదిగో చక్కగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసి కొంచెం మసాలా వేసేసి ఇగురు కూర చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, మరి ఇంతేనండి. ఏదైనా కూడా చేసుకుంటే సులువు, చూస్తూ ఉంటే దూరం అంటారు. కానీ నీసు తినేవారు, నీసుప్రియులు ఉంటారు కదా, వారు రుచులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటివి వండి పెట్టేమనుకోండి చక్కగా 2-3 రోజులు వేసుకు తింటారన్నమాట. చక్కగా బాలింత్రాలు ఉందనుకోండి, కొన్ని ఎల్లుల్లిపాయలు గుడ్లు వేసి కొంచెం మసాలా పెట్టి ఇలా వండితే కుంభరుషులా పాలు పడతాయి. చక్కగా పెట్టొచ్చు, ఎవరైనా తినొచ్చండి. ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు. అదేనండి, చిన్నపిల్లలు తినే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ముళ్ళు లేకుండా చూసి పెడితే పిల్లలకి కంటికి ఒంటికి చాలా మంచిదండి.